హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డిష్ వచ్చి చికెన్ గోంగూర. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపెడతానండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాసేపటికి మూత తీసి చిన్నవి ఒక 2 టమాటాలు వేసుకోవాలి. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఒక 2 చెంచాలన్నర కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కారం ముక్కలన్నిటికి పట్టేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని కాసేపు మగ్గిద్దాం. ఇదిగోండి, ఆయిల్ చక్కగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు కడిగి ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూర మొత్తం మగ్గిపోయి చక్కగా చికెన్లో కలిసిపోవాలి. ఇదిగోండి, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకునే ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ చికెన్ గోంగూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.